వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఏపీని మోంతా తుఫాన్ ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రజలంతా అల్లాడిపోతున్న పరిస్థితి. రైతులు సర్వం కోల్పోయారు. పంట మొత్తం కూడా నీటిలో కొట్టుకునిపోయింది. దయనీయ పరిస్థితులు కోస్తా తీరంలో కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దివిసీమ పర్యటనకు వెళ్లారు. మోంతా తుఫాన్ కారణంగా ప్రభావితమైన అవనిగడ్డ పరిసర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. అక్కడ నీట మునిగిన పొలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులతో కలిసి పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పంట పొలాలలో బురదలోకి దిగి మరీ నడుస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజులుగా సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్లో సీఎం చంద్రబాబుతో కలిసి పరిస్థితిని సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తుఫాన్ ప్రభావం కొంత తగ్గిన వెంటనే క్షేత్రస్థాయికి బయలుదేరారు. ఆయన పర్యటనలో ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో పవన్ కళ్యాణ్ అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. మచిలీపట్నం తీరానికి సమీపంలో ఉండడంతో అవనిగడ్డపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. గాలి వానలు వర్షాలతో పంట పొలాలు విస్తారంగా నీట మునిగిపోయాయి. రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ గ్రామాల వారీగా ప్రజలను పరామర్శించి నష్టాల వివరాలను సేకరించారు. ప్రభుత్వ సహాయం వేగంగా అందించేందుకు అధికారులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. సహాయక చర్యలు సమర్థవంతంగా సాగుతున్నాయా అనే అంశాన్ని కూడా ఆయన సమీక్షించారు. తుఫాన్ ప్రభావం తగ్గినా ప్రజల జీవితాలు ఇంకా సాధారణ స్థితికైతే రాలేదు. నీట మునిగిన పంట పొలాలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ముందు సవాల్గా నిలిచాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రజల్లో ధైర్యం నింపడంతో పాటుగా విపత్తు సమయంలో ప్రజా ప్రతినిధుల బాధ్యతను గుర్తు చేసింది. ఒకవైపు మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శిస్తుండగా మరొక వైపు పవన్ పరామర్శిస్తున్నారు. పంట చేతికి అందివచ్చిన దశలో తుఫాను ముంచేసిందని, భారీ వర్షాలు వరదల కారణంగా పంట నీటిలో మునిగిపోయి కుళ్లిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షాలు పడినా కౌలు రైతులు ఎక్కువగా నష్టపోతారని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తనను కలిసిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకున్న పవన్ ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువసేపు గడపడం, నీళ్లు బురదను సైతం లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారితీసింది. నిజానికి పవన్ పర్యటన అంటే జనం గుమిగూడడం, తనను కలవనివ్వరేమో అని రైతులు భావించారు. కానీ ఆయన పర్యటనలో ఎక్కడా కూడా హంగామా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ సమస్యలను తెలుసుకోవడానికి పవన్ చూపిన చొరవ రైతులను ఆకట్టుకుందని అంటున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో పులిగడ్డ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు, కొబ్బరి బండాల వ్యాపారం చేసుకునే వ్యాపారులను పవన్ పలకరించారు. వారి వ్యాపారాలపై తుఫాన్ ప్రభావం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.